బాపట్ల జిల్లా సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీకి ప్రయత్నం జరిగింది. దొంగలు ఒక్కసారిగా బోగీల్లోకి చొరబడి ప్రయాణికుల నగలు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న రైల్లో కొంతమంది దొంగలు మహిళా ప్రయాణికుల నుంచి ఆభరణాలు లాక్కునేందుకు ప్రయత్నించారు. అయితే ప్రయాణికులు అలర్ట్ అయి గట్టిగా కేకలు వేస్తూ ప్రతిఘటించారు. దీంతో దొంగలు రైలు చైన్ లాగి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన రైల్వే ఎస్కార్ట్ పోలీసులు పారిపోతున్న దొంగలపై కాల్పులు కూడా జరిపారు. అయితే చీకటి కారణంగా దొంగలు పొలాల్లోకి పరారయ్యారు. పోలీసులు వాళ్ళ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల కాలంలో వరుసగా రైల్లో చోరీలు జరుగుతూ ఉండడంతో ప్రయాణికుల రక్షణపై రైల్వే శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇదే అంశంపై డీఎస్పీ అక్కేశ్వరరావు కూడా మాట్లాడారు. 6 నుంచి 8 మంది దొంగలున్నట్లుగా భావిస్తున్నట్టుగా చెప్పారు. 9 రౌండ్ల కాల్పులు జరిపాం. 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. తోటలు, వ్యవసాయ భూముల్ని జల్లెడ పడుతున్నట్లుగా చెప్పారు. S3, S6 బోగిల్లో చోరీకి పాల్పడ్డారని డీఎస్పీ చెప్పారు. ఘటనా స్థలం నుంచి 2 బ్యాగులు కూడా దొరికాయని, అయితే వాటిలో ఎలాంటి క్లూస్ లేవన్నారు. సర్కార్ ఎక్స్ప్రెస్ వస్తుండగా అప్పికట్లకి అంటే టువర్డ్స్ బాపట్ల వైపు గుర్తు తెలియనటువంటి దుండగులు ఫస్ట్ జనరల్ కోచ్లో ఏసీపీ అలారం చైన్ పుల్లింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత S3లో S6లో 2 నిద్రపోతున్నటువంటి ప్యాసింజర్స్ నల్ల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. గోల్డ్ చైన్ స్టార్టింగ్ చేయడం జరిగింది. ఇందులోకి మా యొక్క జిఆర్పి నుండి ఎస్కాట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అక్కడ జరుగుతున్నటువంటి యొక్క సౌండ్స్కి తను ఇమీడియట్గా టార్చ్ లైట్ అదేవిధంగా విజిల్ చేసుకుంటూ S3 కోచ్కి వెళ్ళడం జరిగింది. దొంగలు ఎవరైతే దొంగతనానికి ఈ యొక్క నేరానికి ఈ యొక్క పాల్పడినారో వారికి వారించడం జరిగింది. ట్రైన్ మీద స్టోన్ పెల్టింగ్ చేసుకుంటూ ఎవరైతే పారిపోతున్నారో దుండగులపై కాల్పులు జరపడం జరిగింది. SLR వెపన్తో 9 రౌండ్స్ కాల్పులు జరపడం జరిగింది. అయితే ఇప్పటివరకు మనకి ఒక ఇంజుర్డ్ కానీ ఎవరైనా గాయపడినట్టు కానీ మనకి సమాచారం లేదు. ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారో వారందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాం. పోలీసు కాల్పులు జరిపేదానికి కూడా సిద్ధంగా ఉంది.